మెజారిటీ ఓట్లు ఇలా బీఆర్ఎస్కి వస్తున్నాయి. రైతు బంధు రాకపోవడం వల్ల మెజారిటీ రైతులు కరెంటు కోతల వల్ల మోటార్లు కావడం వల్ల మా వైపు చూస్తున్నారు. ఆసరా పెన్షన్దారులకు 4,000 మాట ఇచ్చిపెట్టి ఇచ్చారు, కేసీఆర్ ఇచ్చే 2,000 కూడా రాకపోవడం వల్ల వాళ్ళు కూడా ఇలా మా వైపు చూస్తున్నటువంటి పరిస్థితి. అందువల్ల డెఫినెట్గా ఒక స్పష్టమైనటువంటి మార్పు కనబడుతుంది. ఇలా ఆటో వర్కర్స్ కూడా వాళ్ళకి 12,000 ఇస్తామని వీళ్ళు ఇవ్వలేదు, వాళ్ళు ఇలా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చింది. వాళ్ళు కూడా ఇలా బీఆర్ఎస్ వైపు చూస్తున్నారు. అందువల్ల చాలా సెక్షన్స్లో ఒక గుణాత్మకమైన మార్పు. అసెంబ్లీ ఎన్నికల ముందు ఉన్నటువంటి పరిస్థితి ఇలా కాంగ్రెస్కు లేదు, బీజేపీకి లేదు. V5 న్యూస్ శేఖర్. మాజీ మంత్రి గారు, అంటే మీరు స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా లెటర్ ఇవ్వకుండా రేవంత్ రెడ్డితో సవాల్లో ఏదైతే రైతు రుణమాఫీ పైన స్పీకర్ ఫార్మాట్లో ఇవ్వకుండా తను భయపడ్డాడు, ఆగస్టు 15 ఖచ్చితంగా నేను అంతలోపే రైతు రుణమాఫీ చేస్తాను, అందుకే భయపడే స్పీకర్ ఫార్మాట్లో కాకుండా వేరే ఫార్మాట్లో ఇచ్చాడు. శేఖర్, నేను నీకు ఇప్పుడే ఇచ్చేస్తాను ఆన్ ది స్పాట్. ఐ గివ్ యూ ఇన్ స్పీకర్ ఫార్మాట్, నీకు ఇస్తాను. రేవంత్ రెడ్డిది మీరు తెప్పియండి. రేవంత్ రెడ్డి తెప్పించిన 5 నిమిషాల్లో స్పీకర్ ఫార్మాట్లో శేఖర్కే ఇస్తాను రాజీనామా. రేవంత్ రెడ్డి మీది తెప్పించుకోండి. నేను ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డికి ఇవ్వమని అడిగాను. ఐ కరెక్ట్ యువర్ క్వశ్చన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ 6 గ్యారంటీలు రుణమాఫీ ఈ రెండింటిని ఆగస్టు 15లోగా చేస్తే స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా ఆమోదించుకొని మళ్ళీ పోటీ చేయను అని చెప్పాను. 6 గ్యారంటీలు మరియు రుణమాఫీ ఈ రెండు 6 గ్యారంటీలు కూడా నేను కొత్తగా పెడుతున్న నిబంధన కాదు. 100 రోజుల్లో చేస్తామని మీరు ప్రజల్ని మోసపుచ్చి చెయ్యని గ్యారంటీలను 15 ఆగస్టులోగా దేవుడి మీద ఒట్టు పెడుతున్నావు కదా, 15 ఆగస్టులోగా 6 గ్యారంటీలు రుణమాఫీ చెయ్యండి. ఐఎమ్ ఈవెన్ రెడీ. ఇదే ప్రెస్ క్లబ్కి మా విరాహత్ బైక్ ఇస్తా, లేకపోతే శేఖర్కి ఇస్తా, మీ దగ్గరనే పెట్టుకోండి, ఆయనది కూడా తెమ్మనండి. ఐఎమ్ రెడీ. ఐఎమ్ ఏ మ్యాన్ ఆఫ్ వర్డ్. నేను అట్లా వెనకకు పోయేవాడిని కాదు. రేవంత్ రెడ్డి లాగా పార్టీలు మార్చటోని కాదు, మాటలు మార్చటోని కాదు. సార్, నా పేరు రాజు, ఐ న్యూస్ అండి. సార్, మీరు ఇందాక మాట్లాడుతూ రాష్ట్రంలో బీజేపీ గెలుపు కోసం కాంగ్రెస్ సహకరిస్తుంది ఇండైరెక్ట్ గా అని చెప్పేసి చెప్తా ఉన్నారు. కానీ ఇటీవల కేసీఆర్ గారు కానీ మీరు కానీ ఎవరు మాట్లాడినా రేపు ఎన్నికల తర్వాత రాష్ట్రంలో ఈ ప్రభుత్వం ఉండదు, ఈ ప్రభుత్వం కూలిపోతుంది, మనం మంచి రోజులు వస్తాయని చెప్పేసి అంటున్నారు. అంటే దీన్ని బట్టి ఎవరితో అగ్రిమెంట్? మేము కేసీఆర్ గారు సంగారెడ్డి సభలో ఏం మాట్లాడిందంటే, ఈ ప్రభుత్వం 5 ఏళ్లు ఉండాలని కోరుకుంటున్నాము. ఈ 5 ఏళ్లు ఉంటేనే పాలేందో నీళ్ళేందో తేలుతుంది. 5 నెలలనే తేలిపోయింది కదా. కరెంటు మున్పట్లెక్క వస్తలేదు, మంచినీళ్ళు మున్పట్లెక్క వస్తలేవు, దవాఖాన్ల కేసీఆర్ కిట్ వస్తలేదు, కళ్యాణ లక్ష్మి చెక్ వస్తలేదు, ఇవాళ ఇవన్నీ పంటలు ఎండిపోతున్నాయి. ఇవన్నీ ప్రజలకు అర్థమైంది. ఇంకా 5 ఏళ్ళు ఉంటే ప్రజలు మమ్మల్ని భుజాల మీద ఎత్తుకొని మళ్ళీ మా ప్రభుత్వాన్ని తీసుకొస్తారు, మా పార్టీని తెస్తారు. అందువల్ల మాకేం లేదు. ఇలా ఎవరంటున్నారు? వాళ్ళ పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటున్నారు. బీజేపీ నాయకుడు మహేశ్వర్ రెడ్డో లేకపోతే సంజయ్ గారో వాళ్ళ నాయకులు మాట్లాడుతున్నారు, ఈ ప్రభుత్వం ఉండదు, ఆగస్టు సంక్షోభం వస్తుంది, ఇది అవుతుందని. బీఆర్ఎస్ అనడం లేదు. మాకు ఒకటే ఉంది, మీరు 5 ఏళ్ళు ఉండండి, ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ అమలు చేయండి. ఒక్క హామీ కూడా తప్పకుండా మీ 420 హామీలు అమలు చేయాలనే కోరుకుంటున్నాం. మీరు ఎప్పుడు ఈ డిఫెక్షన్స్, గవర్నమెంట్ కూలిపోతుంది అని టాక్ వచ్చేటప్పుడు తెలంగాణలో ఎప్పుడు ఒక మాట వస్తుంది, హరీష్ రావు గారు ఏకనాథ్ షిండే అవుతారు అన్నది. దానికి మీ రియాక్షన్ ఏంటి? మీ తెలుగు బాగా ఇంప్రూవ్ అయింది ఉమా గారు. నాకు తెలుగు బాగానే వస్తుందండి, నేను ఇప్పుడు భయపడతాను ఇక్కడ మాట్లాడడానికి, లేకపోతే బాగానే మాట్లాడతానులేండి. అయితే ఉమా గారు, ఇట్లాంటి క్వశ్చన్ కొన్ని 100 సార్లు ఆన్సర్ చేశాను. నేను పదవి కంటే వ్యక్తిత్వానికి ప్రాధాన్యత ఇస్తాను. ఐ డోంట్ వాంట్ టు లూజ్ మై క్యారెక్టర్ ఫర్ ఎ పోస్ట్. ఎందుకంటే పదవి రావచ్చు, పదవి పోవచ్చు, పోయిన వ్యక్తిత్వం మనిషి జీవితంలో పొందలేడు. క్యారెక్టర్కు, వ్యక్తిత్వానికి ప్రాధాన్యత ఇచ్చే వ్యక్తిని. ఏదైనా పార్టీ నిర్ణయానికి కేసీఆర్కు లోబడే హరీష్ రావు ఉంటాడు తప్ప హీ విల్ నెవర్ బికమ్ ఏక్నాథ్ షిండే ఆర్ ఎనీథింగ్ ఎల్స్. హరీష్ రావు గారు నమస్కారం. యూసుఫ్ బాబు, ప్రజాపూరు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో మైనార్టీ వర్గాలు, ప్రజా సంఘాల్లో ఒక ఆందోళన కనిపిస్తుంది, చర్చలు జరుగుతున్నాయి. మాస్కులలో కూడా అక్కడక్కడ చర్చలు నడుస్తున్నాయి. మీరు చర్చలలో నాకు తెలియదు, నిన్న ఫ్రైడే నేను మాస్క్ ఏమంటే బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా కనుమరుగు కాబోతుంది, దాని ప్లేస్లో బీజేపీ వస్తుంది, అయితే రాష్ట్రంలో ఇబ్బందులు వస్తాయనే దాని మీద ప్రజల్లో చర్చ నడుస్తుంది. మీ దృష్టికి వచ్చిందా? వస్తే